ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అన్బాక్సింగ్, అలాగే మనకి లోపల ఏమేమి థింగ్స్ వస్తాయని చెప్పి ఈ ల్యాప్టాప్ కూలర్లో. అది కూడా బ్రాండ్ వచ్చేసి క్లిమ్. ప్రీవియస్గా నేనైతే బ్రాండ్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేశాను. మీరు ఆ వీడియోస్ కూడా అయితే చెక్ చేయొచ్చు. ఆ ప్రోడక్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే. ఇకపోతే ఈ ప్రోడక్ట్స్ అనేది అమెజాన్లో డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అంటే ఓన్లీ ల్యాప్టాప్ కూలరే కాకుండా టేబుల్స్ అవ్వచ్చు, ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. మీరు ఈ వీడియోని వాచ్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అమెజాన్ది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీళ్ళ యొక్క హోమ్ పేజ్లోకి అయితే వెళ్తారు. అక్కడ నుంచి మీరు స్క్రోల్ చేసుకుంటూ చూడొచ్చు ఏమేమి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని. ఇకపోతే ఈ ల్యాప్టాప్ కూలర్ యొక్క ఎగ్జాక్ట్ మోడల్ వచ్చేసి క్లిమ్ టర్బో ఫ్రాస్ట్ మ్యాక్స్. ఇదొక RGB ల్యాప్టాప్ కూలర్. నేను దీని ప్రీవియస్ మోడల్ కూడా అయితే రివ్యూ చేశాను. దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది ఇంప్రూవ్డ్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే మంచిగా ల్యాప్టాప్ కూలింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. అయితే ఇది డెఫినెట్గా చెక్ చేస్తాను. చెక్ చేయండి, నేను మీకు గ్యారంటీగా చెప్పలేనిది ఎలా ఉంది ఏంటి అని. చెక్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇకపోతే బాక్స్ లోపల మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే వస్తాయి. దాంతో పాటుగా ఆఫ్ కోర్స్ కూలింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ కూలింగ్ ప్యాడ్ కి ఉన్న కవర్ ని రిమూవ్ చేసిన తర్వాత చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది కూలింగ్ ప్యాడ్ అనేది. ఇన్ హ్యాండ్ లో కొంచెం హెవీగా అయితే ఉంది. మనం వన్స్ ఒకసారి టేబుల్ మీద పెట్టామంటే ఎక్కడ మూవ్ చేయము, ఎక్కడ క్యారీ చేయము, కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే కాదనమాట. ఇక ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎస్, దీంట్లో మనకి ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఫ్యాన్ స్పీడ్స్ కూడా అయితే ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్ గా అది 1600 RPM ఫ్యాన్స్ స్పిన్ అయ్యేది, ఇది వచ్చేసి 1800 RPM. ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఫోమ్ ఉంది చూసారా, ఇది కూడా మనం రిమూవ్ అయితే చేయొచ్చు. ఇది జస్ట్ మ్యాగ్నెట్స్ అయితే అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇకపోతే యాక్సెసరీస్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఒక సిలిండ్రికల్ పిన్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ కూలర్ రన్ అవ్వడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఈ చార్జర్ లేకపోయినా సరే జస్ట్ మీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయడం ద్వారా కూడా అయితే ఇది రన్ చేయొచ్చు. అంతేకాకుండా ఈవెన్ పవర్ బ్యాంక్ కూడా అయితే కనెక్ట్ చేసి రన్ చేయొచ్చు. నేను చూపిస్తాను పవర్ బ్యాంక్ తో రన్ చేస్తే ఎలా వస్తుందని. ఇకపోతే ఇది వచ్చేసి 35 వాట్ అవుట్పుట్ చార్జర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి ఒక సపరేట్ బ్యాగ్ లో. దీంట్లో వచ్చేసి మనకి ఒక బుక్లెట్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ ఎయిర్ ఇంటెక్ దగ్గర, అంటే ఆ పోర్ట్ దగ్గర ఉంటుంది అనమాట ఒక ఫిల్టర్ లాగా. సో దానికి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశారు. కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి, స్టోరీ పేపర్స్ ఉన్నాయి, ఒక Type-C to Type-A కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే ఒక 2 మెటల్ పిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది హైట్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాటమ్ సైడ్ లో 3 కట్అవుట్స్ లాగా ఉన్నాయి చూసారా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఇక్కడ అనమాట మనం ప్లేస్ చేయాలి ఈ పిన్స్ అనేది. జస్ట్ ఇది మనకి ల్యాప్టాప్ సపోర్ట్ కోసం ఈ పిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం హైట్ అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవే అనమాట గైస్ మనకి బాక్స్ లోపల వచ్చే కంటెంట్. ఇంకా ఓవర్ వ్యూ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ కూలర్ది ఫ్రంట్ సైడ్ మనకి కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు బాటమ్ లో. అంటే ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే RGB లైట్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి. ఇంకా సెంటర్ లో ఒక డిస్ప్లే కూడా అయితే ఉంది, అది మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను ఎలా కనిపిస్తుంది ఏంటి అని. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక స్టాండ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎలివేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మన ల్యాప్టాప్ ది. అంతేకాకుండా ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు బ్యాక్ సైడ్ మనకి సఫిషియంట్ పోర్ట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. కొన్ని ల్యాప్టాప్స్ అంటే ఒకే ఒక Type-A పోర్ట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే 3 Type-A పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక Type-C పోర్ట్ ఉంది, అలాగే ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఈ Type-C పోర్ట్ లేకుంటే ఛార్జింగ్ పోర్ట్ ద్వారానే మనం దీనికి పవర్ అయితే సప్లై చేయగలం. Type-A ద్వారా అయితే చేయలేం అనమాట. ఇక్కడ వచ్చి నేను పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేశాను ల్యాప్టాప్ కూలర్ ని. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా రన్ అవుతుందని. అఫ్ కోర్స్ ఇది రన్ అవుతుంది, మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే డిస్ప్లే మీద మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది, ఎంత RPM లో ఫ్యాన్స్ తిరుగుతున్నాయి, అదేవిధంగా RGB లైట్ మోడ్ ఏ విధంగా ఉంది అని. దీన్ని మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. అంటే కొన్ని ప్రీ బిల్ట్ అయితే ఇస్తారనమాట, దాన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అంతే. అని చెప్పాను కదా, ఈ ఫ్యాన్స్ మాక్సిమం 1800 RPM అయితే తిరుగుతాయి. మీరు 1800 RPM అంటే మాక్సిమం లో రన్ చేస్తున్నారంటే నాయిస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు క్వైట్ రూమ్ లో ఉన్నారంటే ఒక 800 to 1000 ఆ మధ్యలో వరకు అయితే మీకు నాయిస్ పెద్దగా అయితే ఉండదు. 1000 దాటారు అంటే దాని నుంచి మీకు ఎక్కువ నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తూ వస్తారు పెంచే కొద్ది. నేనైతే కమింగ్ డేస్ లో ల్యాప్టాప్ అయితే చెక్ చేయబోతున్నాను ఈ యొక్క కూలర్ ని. అది కూడా ఫ్యాన్ ఉండే ల్యాప్టాప్, అంటే గేమింగ్ ల్యాప్టాప్ ద్వారా ఫ్యాన్ లేని ల్యాప్టాప్. నా దగ్గర MacBook ఉంది, దాన్ని యూజ్ చేసి మెయిన్ గా నేను ఫోకస్ చేసేది వీడియో ఎడిటింగ్ ఎక్స్పోర్ట్ కే. ఎందుకంటే అది లాట్ ఆఫ్ CPU అలాగే GPU పవర్ అయితే యూటిలైజ్ చేసుకుంటుంది. అఫ్ కోర్స్ అది హీట్ అయితే పుష్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్ గా MacBook లో చెప్తున్నాను, అది ఎంత విధంగా కూల్ చేస్తుంది, ఎంత ఎఫిషియెంట్ గా రన్ అవుతుందని చెప్పి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు స్పెసిఫిక్ గా ఏదైనా ఒక పర్టికులర్ టెస్ట్ ని నేను చేయాలి ఈ ల్యాప్టాప్ కూలర్ తో అంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఇన్పుట్స్ తీసుకుంటుంటాను మీ దగ్గర నుంచి. ఆఫ్ కోర్స్ ఇంకా 1 వీక్ టైం అయితే ఉంది. సో ఆ 1 వీక్ లో కనుక మీరు షేర్ చేసినట్లయితే నేను ట్రై చేస్తాను ఫుల్ రివ్యూలో టెస్టింగ్ అప్పుడు చూపించడానికి. సో అంతే అనమాట గైస్, ఇది అన్బాక్సింగ్ అలాగే మనకి ఇన్సైడ్ కంటెంట్స్ ఈ క్లిమ్ టర్బో ఫ్రోస్ట్ ల్యాప్టాప్ కూలర్ది. ఇకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, దీని రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేసి ఉంటాను ఒకవేళ మీరు లేట్గా చూస్తున్నారు ఈ వీడియో అంటే. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అమెజాన్ పేజ్లోకి అయితే వెళ్తారు. అక్కడ మీరు ప్రోడక్ట్స్ డిఫరెంట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్ ఇదే బ్రాండ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూస్తున్నందుకు. అదేవిధంగా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.